హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో టిఫిన్ సాంబార్‌ని చేసి చూపించబోతున్నా. ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, పొంగల్‌లోకైనా, రైస్‌లోకైనా అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా చాలా బాగుంటుంది. ఉద్ది వడ చేసుకున్నా సరే, అలసంద వడ చేసుకున్నా సరే, మంచి కాంబినేషన్‌గా ఈ సాంబార్ అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారైతే ఈ సాంబార్‌ని ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. ఈ కందిపప్పును 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమోటాని వేసేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 1 వేసుకోండి. మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, పావు టీ స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్‌ని, ఒక స్పూన్ నూనెను వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. పప్పును మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసాం కదా! ఇప్పుడు ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఈ పప్పునంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం స్మాషర్‌తో ఎంత మెదుపుకున్నా సరే పప్పనేది మరీ మెత్తగా మెదిగిపోదు కదండీ! మనం సాంబార్‌కి కాస్త గ్రేవీ అనేది చిక్కగా రావాలంటే గ్రైండ్ చేసుకోవడమే మేలు. ఇలా పప్పునంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయలుంటే చిన్న ఉల్లిపాయలని 10-15 దాకా వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకోకుంటే పెద్ద ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఒక్కొక్క ఉల్లిపాయని 4 ముక్కలు చేసేసి వేసేసుకొని ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఇంగువను, 4 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును వేసేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు సాంబార్‌కు సరిపడా వాటర్‌ని, అదేనండి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాంబార్ పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒకసారంతా బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టి, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల బాగా నిదానంగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి వేసేసుకోవాలి. అదే మనం ఈ సాంబార్‌ని రైస్‌లోకి చేసుకుంటున్నట్టయితే పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి వేసుకోండి. అప్పుడే రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ టిఫిన్‌లోకి చేస్తున్నాం కాబట్టి చింతపండును చాలా తక్కువగానే వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును గుజ్జు తీసి ఇందులోకి వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి మరొక స్పూన్ సాంబార్ పొడిని వేసేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి, సాంబార్ పొడిని ఒకసారంతా మరొకసారి కలుపుకోవాలి. ఒక స్పూన్ సాంబార్ పొడిని మనం ఫస్ట్‌లో వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందరగా మరొక స్పూన్ సాంబార్ పొడిని వేసేసుకోవాలి. అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారంతా కలుపుకొని రుచి చూసి ఉప్పు సరిపడిందో లేదో చెక్ చేసేసుకొని, తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకొని, ఇప్పుడు కొత్తిమీరని, అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అన్ని రకాల టిఫిన్స్‌లోకి చాలా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే రైస్‌లోకి చేసుకునేటప్పుడు మరి కాస్త చింతపండు గుజ్జును ఎక్కువ వేసుకోవడం మర్చిపోకండి. చూసారుగా సింపుల్‌గా చేసుకొని ఉల్లిపాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఇందులోకి ఎలాంటి వెజిటబుల్స్ కూడా మనకి అవసరం లేదు. కేవలం ఒక టమోటా, 4 ఉల్లిపాయలుంటే చాలు సాంబార్‌ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరైతే ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వంటకాలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.